పురం అనే గ్రామంలో భద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 2 పాడి గేదెలు ఉండేవి. అయితే ఆ పాడి గేదెని పాలు తీసి అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిద్దంటే గేదె పాలు తీసిన తర్వాత దూడని వదులుతాడనమాట. ఆ కుక్కు మంచంలో పడుకొని దూడ వెనక చూస్తూ ఉంటాడు. ఆ దూడ పాలు మరిన్ని తాగుతూ ఉంటుంది. వీడికి ఆలోచన ఏమొస్తుందంటే ఈ భద్రయ్యకి, మా అమ్మో ఈ దూడ పాలు ఇన్ని తాగుతుంది, ఆ పాలు ఈ దూడకి ఉంచుకోకుండా ఉంచితే ఈ పాలు అమ్ముకుంటే ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు అని దురాశ పుట్టింది ఈ భద్రయ్యకి. అయితే అలా ఉంటూ ఉండగా ఎక్కువ పాలు బయట అమ్ముతూ ఉండేవాడు. వాళ్ళు వీళ్ళు అంటూ ఉండేళ్ళు కదా, భద్రయ్య నువ్వేంట్రా ఇన్ని పాలు అమ్ముతున్నావు, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని పాలు అని అడిగితే, నేను గొప్ప పని చేస్తున్నానులే, ఏంటో చెప్పమంటావా, దూడకి పాలు లేకుండా ఉన్న పాలన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నాను, అందుకే నాకు ధనం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటాడు. వాళ్ళు అంటారు కదా, ఒరే నీ నీ ఆశ పాడుగాను ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకోమాగరా, దూడకి పాలు లేకుండా అలా తెస్తే పాపం తగిలిద్దిరా నీకు అని చెప్పేసి అంటారు. అనగానే ఈ భద్రయ్య ఏం చేస్తాడంటే అని చెప్పుకోకుండా ఇటుని అటు వదిలేసి వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఇలా చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఏం జరిగిద్దంటే దూడ బక్క చిక్కిపోయి చాలా బక్కగా అయిపోద్ది అనమాట. కొన్ని రోజులకి దూడ చనిపోద్ది. అలా చనిపోయిన తర్వాత తల్లి ఏం చేసిద్దంటే గేదె ఆ దూడ లేదని చెప్పేసేసి కొన్ని రోజులకి పాలు ఇవ్వటం మానేసిద్ది అనమాట. అప్పుడు అయితే ఈ భద్రయ్యకి ఏం జరిగిద్దంటే ఇక ఆ గేదె పాలు ఇవ్వకపోయేసరికి కోపం వచ్చేసేసి సంతలో అమ్మటానికి బేరం పెడతాడనమాట. అయితే ఆ గేదెకి ఈ యజమాని అంటే చాలా అభిమానం అన్నమాట. నన్ను చక్కగా చూసుకొని పచ్చని గడ్డి తెచ్చి ఇలా చూస్తూ ఉండేవాడు. ఇంత దురాశ పుట్టింది ఈ భద్రయ్యకి, నన్ను అమ్మటానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి సంతలో బేరం పెట్టేసరికి ఆ గ్రామంలో ఉన్న వెంకయ్య ఆ గేదెను కొంటాడనమాట. అతని మనసులోకి ఏమొస్తుందంటే, ఈ గేదె ఒకప్పుడు భద్రయ్యకి చాలా పాలు ఇచ్చేది, దీన్ని నేను పుష్టిగా దానికి గడ్డి వేసి కుడితి పెట్టి బాగా దానా వేస్తే మంచి పాలు ఇస్తుంది అని చెప్పేసేసి ఆ గేదెని తీసేసుకుంటాడనమాట కొనుక్కొని. అలా తీసుకొని గేదెని చాలా పుష్టిగా చేసి పాలు చాలా బాగా వస్తాయన్నమాట ఆ వీరయ్యకి. ఇవి ఉన్నట్టుండి ఇతను ఏం చేస్తాడంటే ఒక నాటకం ఆడతాడనమాట భద్రయ్య. ఊరి ప్రజల ముందు పెద్ద మనిషి అనే నాగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరికి తీర్పు చెప్పేవాడు అనమాట. గేదెను అమ్ముకొని గేదె కనపడటం లేదు అని చెప్పేసేసి నాటకం ఆడతాడనమాట. ఆ ఊరిలో ఆ జమీందారు గారు ఒక పాలేరు అతని ఊళ్ళోకి పంపించేసి, గేదెను ఎతకరా, దాన్ని తీసుకొచ్చి ఈ గేదో కాదు చూపించి భద్రయ్యకి చూపిద్దామని చెప్పేసానంటే సరేనని చెప్పేసి ఎతకడానికి బయలుదేరితే నాగే గేదె కూడా పోయిద్దనమాట. ఆ గేదెని తీసుకొచ్చి ఇక్కడ యజమాని దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే జమీందారు గారి దగ్గరికి ఈ భద్రయ్య అబద్ధమాడి, ఈ గేదె ఏదో బలి పుష్టిగా ఉంది, డబ్బులు బాగానే వస్తాయి పాలు అమ్ముకుంటే అని చెప్పేసి దురాశ పుట్టి ఆ గేదె తనది కాపోయినా కూడా నాదే అని చెప్పేసి తీసేసుకుంటాడనమాట. సరేనని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని యథావిధిగా బాగా మేత వేసి చేస్తూ ఉండగా తీరా చూస్తే ఆ గేదె పాలు ఇచ్చేది కాదు. అప్పుడు వీరయ్య గేదె పాలు బాగా ఇస్తూ ఉండగా ఆ పాలు తీసుకెళ్ళి ఊరి జనాలకి పక్క గ్రామానికి వెళ్ళి అమ్ముతూ ఉంటే ఈలోగా భద్రయ్యకి ఈ వీరయ్య మీద కోపం వస్తుంది అనమాట. నాకంటే ఎక్కువ పాలు పిసికి తీసుకెళ్ళి అమ్ముతున్నాడు, అసలు ఏమిటి ఈ కథ, ఈ వీరయ్య దగ్గర అసలు ఎక్కడ ఉంది గేదె అని చెప్పేసి వెళ్ళి దొంగచాటుగా వెళ్ళి ఆ గేదెను చూసుకుంటాడు. తీరా చూస్తే ఆ గేదె ఇతనిదే, భద్రయ్యదే.
అయ్యేసరికి అయ్యో నేను ఎంత పొరపాటు చేశానే, తల్లి బిడ్డని వేరు చేశాను, బక్క చిక్కిపోయిందని గేదెని అమ్మేశానే, ఈ రోజున అదే గేదె అతనికి పాలు చూడు ఎలా ఇస్తుందో అని చెప్పేసి రోజు గేదె దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని తన బాధని ఆ గేదెకు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు గేదె దగ్గరికి వెళ్ళి ఇలా చేయి వేసేసరికి గేదె ఏం చేసిందంటే పొడిసేసిద్ది అనమాట. అంత లెక్క వెనక్కి వెళ్ళి పడిపోతాడు. ఈలోగా వీరయ్య వచ్చి, ఏంటి భద్రయ్య ఇక్కడికి వచ్చావేంటి దొంగచాటుగా, మా గేదెని దొంగతనం చేద్దామనుకుంటున్నావా అని చెప్పేసి కోపం తెచ్చుకుంటాడనమాట. అప్పుడు ఈ భద్రయ్య ఉన్న నిజమంతా చెప్తాడనమాట. ఇలా నేను దురాశకు వెళ్ళి నా గేదెని నేనే ఇలా అమ్ముకున్నాను నీకు వీరయ్య, వేరే గేదెని నాదని చెప్పేసి నేను తీసుకువెళ్ళాను, నా తప్పు నాకు తెలిసొచ్చింది, అందుకే చెప్పేసి నేను నిజం ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అనంటే ఈ మాటలన్నీ గేదె వింటదనమాట. చూసారా, నోరు లేని జంతువు కూడా విశ్వాసంతో ఏం చేసిద్దంటే భద్రయ్య దగ్గరికి రాగానే చేతితో ఇలా ఇలా అంటూ ఉంటే అది కన్నీళ్లు పెట్టుకుంటుందన్నమాట. పెట్టుకున్న తర్వాత ఈ వేరేకి బాధేసి, సరే భద్రయ్య నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నీ నిజాయితీని నేను మెచ్చుకున్నాను, సరే యథావిధిగా నీ గేదెను తీసుకెళ్ళు, ఎంతో కొంత నాకు ధనాన్ని ఇచ్చి, ఎందుకంటే ఇప్పటి వరకు దాన్ని చాలా బక్కజిక్కిన గేదెని బలంగా చేశాను, నాకు చాలా ఖర్చు అయింది భద్రయ్య, నువ్వు పెట్టు. అయితే వీరయ్య భద్రయ్య బాధ చూడలేక చెప్తాడు కదా, ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి తీసుకెళ్ళు, ఈ గేదె మీద చాలా నువ్వు ప్రేమను పెంచుకున్నావు అని చెప్పేసినంటే అప్పుడు ఆ గేదె విశ్వాసంతో చక్కగా భద్రయ్య దగ్గరికి వెళ్ళి తలతో ఇలా ఊపుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ గేదెని తీసుకొని వెళ్ళి చక్కగా ఒక చంటి పిల్ల టైప్లో చూసుకుంటూ దాన్ని మంచిగా కడుగుతూ మంచిగా కుడితి పెడుతూ దానికి దానా వేస్తూ అలా చేస్తూ ఆ పాలని అమ్ముకుంటూ అలా జీవనం గడుపుతూ ఉండేవాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, గేదెని బక్క చిక్కిందని ఆ రోజు నమ్మాడు, అదే గేదె ఈరోజు వచ్చేసరికి ఆనందపడుతున్నాడు. గుణం గొప్పదంటే ఇదే మరి. అది బక్క చిక్కిందని అమ్ముకోకూడదు, దాన్ని మంచిగా చూసుకోవాలి. ఈరోజు ఇలా అయ్యిందని బాధపడకూడదు, దాన్ని ఎదుర్కొని జీవిస్తూ ఉండాలి. అందుకనే గుణం గొప్పదనేది తెలుసుకోవాలి మీరు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. అయిపోయింది. అట్ట వెంటనే నీతి కథలు చెప్పచ్చా?